నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాటి అమృతంలో నేను రెండు చక్కటి వంటకాలతో రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నారా? సాధారణంగా మనం ప్రతిరోజు చేసేటువంటి జీవన ప్రయాణంలో మనం ఎంతో మంది ప్రయాణికుల్ని కలుస్తూ ఉంటాం. అది మన ఆఫీస్లో కావచ్చు, మనం వెళ్ళే స్కూల్స్లో కావచ్చు, ఇలా షూటింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అందులో కొందరు చాలా మంచి విషయాలను, జీవితానికి బాగా ఉపయోగపడేవి మనకు నేర్పిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రత్యేకంగా నేర్పించకపోయినా కూడా వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం. కొందరిని మాత్రం చూస్తే ఓహో ఇలా ఉండకూడదా అని కూడా మనం నేర్చుకుంటాం. అంటే మనం చేసేటువంటి ప్రయాణంలో మంచి చెడు ప్రతిరోజు మనకు పరిచయం అవుతూనే ఉంటుంది. మనం దాంట్లోంచి ఎంతవరకు మంచి తీసుకున్నాము, ఎంతవరకు చెడుని అలవాటు చేసుకోలేదు, మన చెడుని ఎంతవరకు వదిలేసాము అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. మరి అదే విధంగా ఈరోజు మన అమృతంలో కూడా చక్కటి రెండు వంటకాలతో రెడీగా ఉన్నా అని చెప్పేశాను కాబట్టి మొదలు పెట్టిద్దాం. అమృతంలో నేను పరిచయం చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? క్యాలీఫ్లవర్ ఆలు టిక్కీలు. క్యాలీఫ్లవర్ ఆలు రెండూ కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవే, కొత్తగా తెచ్చుకోవాల్సిన, బయట నుంచి తెచ్చుకోవాలి, ఇది మన ఇంట్లో ఉండదు అనేది కాదు. మరి క్యాలీఫ్లవర్ని బంగాళదుంపల్ని కలిపి ఒక తిక్కీ అంటే మనకి సాయంత్రం పూట చక్కగా స్నాక్స్ లాగా పిల్లలకు తినిపించడానికి చాలా బాగుంటుంది. మరి ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యాలీఫ్లవర్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా క్యాలీఫ్లవర్ని చాలా సన్నగా గ్రేట్ చేసుకున్నామండి. అంటే మామూలుగా పన్నీర్ని గ్రేట్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసుకున్నాం. ఆ తర్వాత క్యారెట్ మామూలుగా పొడుగుగా గ్రేట్ చేసుకున్నాము, బంగాళదుంపలు ఉడికిచ్చేసుకున్నాము. అంతేనండి. ఇంకా మిగతా అన్ని సాధారణంగా మన ఇంట్లో ఉండేటువంటి మసాలాలే. అయితే క్యాలీఫ్లవర్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్యాలీఫ్లవర్లో మనకు అధికంగా కాల్షియం, ఫోలేట్, పెరోటిన్ కంటెంట్, తర్వాత ఫాస్ఫరస్, సోడియము ఇవన్నీ చాలా ఎక్కువ శాతంలో ఉంటాయన్నమాట. అంటే మనకు అధికంగా మంచి విటమిన్స్ మన శరీరానికి అందాలి అంటే క్యాలీఫ్లవర్ని మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది క్యాలీఫ్లవర్ వల్ల గ్యాస్ వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. అంటే అది మళ్ళీ ఒంటి తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కొందరికి అసలు ఏమీ అటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు, కొంతమందికి గ్యాస్ రావచ్చు. దాని తగ్గ చర్యలు మనం తీసుకుంటూ ఉండాలనుకోండి ఆఫ్ కోర్స్. కానీ ఏదేనికైనా అంటే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటే మనం దాన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఈ క్యాలీఫ్లవర్ అనేది బోన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇది మనకు గుండె ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తూ ఉండడమే కాకుండా బీపీని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. సో అలా మనకు హార్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అంటే కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సీజన్లో ఈ డిఫరెంట్గా అంటే మనకి వర్షాకాలం పడిందంటే రోగాలు మొదలైపోయినట్టే లెక్క అని మనందరికీ తెలిసిందే. అలా ఏంటి అంటే ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి రోగనిరోధక శక్తిని బాగా పెంచే అవకాశం ఉంటుంది. అలాగే మనకి చాలా మందిలో ఏంటి అంటే స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. శరీర ఒత్తిడిని తగ్గించడానికి, బ్రెయిన్ని కామ్గా చేయడానికి కూడా క్యాలీఫ్లవర్ ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా క్యాన్సర్ కారకాన్ని తగ్గించే విషయంలో కూడా మనకు క్యాలీఫ్లవర్ చాలా బాగా సహాయపడుతుందట. మరి ఇన్ని ఎలిమెంట్స్ మనకు హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మరి క్యాలీఫ్లవర్ని చక్కగా, అంటే సాధారణంగా క్యాలీఫ్లవర్తో మనం కర్రీస్ తయారు చేసుకుంటూ ఉంటాం, క్యాలీఫ్లవర్తో పచ్చడి తయారు చేసుకుంటూ ఉంటాం. మరి క్యాలీఫ్లవర్తో మనకి బంగాళదుంప కూడా, ఉడికించిన బంగాళదుంప హై కార్బోహైడ్రేట్స్, పిల్లలకైతే చాలా చాలా మంచిది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేస్తున్నాం. ఎందుకంటే బోన్స్కి స్ట్రెంథనింగ్ చేస్తుంది, బంగాళదుంపలు మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రెండు కలిపి మనం తయారు చేస్తున్నాం కదా, అందరికీ మంచిది. ముఖ్యంగా పిల్లలకి ఇంకా మంచిది, వాళ్ళకి ఇష్టంగా తింటారు కూడా. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక ఏ టిక్కీ అయినా, ఎటువంటి కబాబ్స్ ఏదైనా సరే మనం చక్కగా ఒక పిండిలాగా సిద్ధం చేసుకొని ఒక పదార్థం రెడీ చేసుకుంటాము. దాంతో మనం టిక్కీలాగా వేసేసుకుంటాము. ఒక టిక్కీల ప్రాసెస్ అనేది కొత్త విషయం కాదనుకోండి, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకుంటాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఉడకబెట్టినటువంటి బంగాళదుంపల్ని వేసేసుకుందాం. ఒక 2 వేస్తున్నానండి. అంటే నేను తీసుకున్న క్వాంటిటీ పరంగా నేను చేస్తున్నాను అనమాట. ఇది మనం డీప్ ఫ్రై చేయట్లేదు, తిక్కీలు కాబట్టి మనం షాలో ఫ్రై, కాస్త నూనెతోనే మనము చక్కగా అటు ఇటుగా ఫ్రై చేసేసుకుంటాం. ఎందుకంటే ఇందులో కొత్తగా ఫ్రై అయిపోయి బాగా ఉడకాల్సినవి అయితే ఏవీ లేవు. మన బంగాళదుంపలు ఉడికిచ్చేసాం కాబట్టి ఇంకా మిగతావన్నీ కూడా జస్ట్ మనకు పౌడర్స్ మాత్రమే. బంగాళదుంపలు వేసేసుకున్నాం కాబట్టి దాని తర్వాత దీంట్లో చక్కగా గ్రేట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ వేసేసుకుందాం. ఇలా సన్నగా తరుక్కున్నాం. ఈసారి ఇది పెద్ద పనీర్ తురుము, చీజ్ తురుము లాగా ఉంది కదా. ఆ తర్వాత చక్కగా పిల్లలు కూడా తింటారు కాబట్టి క్యారెట్, పిల్లలందరికీ క్యారెట్ ఇష్టమే అండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. ఆ తర్వాత
ఇందులో కాస్త శనగపిండి వేసుకుందాము. ఫస్ట్ కొంచెమే వేసానండి, అవసరానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఏ పిండిలైనా అంతే కదండి, మనము పిండి తలిపిన తర్వాత కలుపుకున్న తర్వాత మనకు దాంట్లో తక్కువలో ఎక్కువలో బట్టి మనం పిండిలు యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఉప్పులు కారాలు కూడా పైనుంచి మనం వేసుకుంటూ ఉంటాము అలా. ఆ తర్వాత ఇందులో కాస్త కిస్మిస్ అంటే మనకు కొంతమందికి ఇష్టం ఉంటుందండి, కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే మామూలుగా అలా కొరికినప్పుడు కొంతమందికి ఆ చట్పట్ టేస్ట్, కొంచెం స్వీట్ తగిలే టేస్ట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి అసలు ఇష్టం ఉండదు. ఆ కారం అంటే కారంగానే ఉండాలి అనుకుంటారు. అఫ్ కోర్స్ ఇది మీ ఇష్టం అనుకోండి. ఆ తర్వాత ఇందులో కారం వేసుకుందాం. ప్రస్తుతానికి దీనికి సరిపడా కారం నేను వేస్తున్నాను. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలు కారం అని తక్కువగా తినకుండా వాళ్ళు ఖచ్చితంగా ఒక 3-4 తినాలి అంటే కారం చూసుకొని వేసుకోండి. కారం ఇష్టపడే పిల్లలైతే హ్యాపీగా వేసేసుకోవచ్చు అనుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత మనము తిక్కీలు అంటే ఏంటి, ఖచ్చితంగా చాట్ మసాలానో లేకపోతే ఆమ్చూర్ పౌడర్ ఏదో ఒకటి వేసుకుంటాం. అలా మనకు చక్కగా కాస్త ఆమ్చూర్ పొడి కూడా వేసుకుంటున్నాం. మీరు ఇందులో కాస్త చాట్ మసాలా అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా మనము టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కడా యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. రుచిపరంగా అది బాగుండొచ్చు కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసేటప్పుడు అవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు. స్వచ్ఛంగా మన ఇంట్లో చేసేది బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. చివరిగా కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుంటే మనకు అసలు దీంట్లో ఎంత నీళ్లు పడతాయి, ఎంత పిండి పడుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి చేత్తో ఇలా కలిపేసుకుందాము. కానీ బంగాళదుంప కాబట్టి చేయి పెట్టకుండా అవ్వట్లేదు, చేయి పెట్టేయాలి. కొన్ని మాత్రం చక్కగా స్పూన్తో అయిపోతుందండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నాకు తెలిసి బంగాళదుంప తడి చాలా వరకు సరిపోతుంది. ఒకవేళ సరిపోని పక్షంలో మనం కాస్త నీళ్లు పోసుకోవచ్చు. చాలా మందికి దంతాల సమస్య కూడా ఉంటుంది. దంతాల్లోంచి రక్తం కారడము, దంతాలు కాస్త వీక్గా ఉండడము, ముఖ్యంగా బాలింతలకు పోస్ట్ డెలివరీ పళ్ళు ఆ దంతాలు బాగా వీక్ అయిపోతాయి. అందుకే తాంబూలం ఇస్తూ ఉంటారు, కాల్షియం కదా, తమలపాకు ఇస్తూ ఉంటారు. అది ఎందుకో కాదు, ఎందుకంటే అందులో ఉండేటువంటి తాంబూలంలో ఉండేటువంటివన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. అండ్ తాంబూలం అంటే మనకు ఆ తమలపాకు హై కాల్షియం కాబట్టి పళ్ళు వీక్గా అవ్వకుండా, దంతాలు వీక్గా అవ్వకుండా శరీరానికి కావాల్సినంత కాల్షియం అందించడానికి మనకు ఇస్తూ ఉంటారనమాట. చూసారా, యాక్చువల్లీ సరిపోయిందండి. నాకు తెలిసి అయితే ఇంకా వేరే పిండి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, పర్ఫెక్ట్గానే వేశాను. సరిపోతుందండి నాకు తెలిసి, నా అందాజా ప్రకారంగా అయితే నేను పర్ఫెక్ట్గానే వేసేసాను. అయితే ఇప్పుడు మనం ఇందులో షాలో ఫ్రై అన్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నూనె పోసుకుందాం. ఈ నూనె కాస్త వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత చక్కగా మనం తిక్కీలాగా వేసేసుకోవడమే. ఇలాంటి తిక్కీలు ఎప్పుడూ కూడా అండి అప్పటికప్పుడు చేసుకొని మనం ఇంట్లో వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఇవి ఒక్కసారి బాక్స్లోకి వెళ్తే కాస్త మెత్తబడిపోయి ఆ క్రిస్పీనెస్ తగ్గిపోయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బాగోవని కాదు, కానీ కొన్ని మాత్రము ఖచ్చితంగా అప్పటికప్పుడే తినాలి. ముఖ్యంగా స్నాక్ ఐటమ్స్ అలా రెడీగా మనిషి కూర్చుంటే అలా వెళ్ళి ప్లేట్లో పడితే అద్భుతంగా ఉంటుందన్నమాట. అప్పట్లో అండి వేడిగా తినాలి ఎందుకు చెప్తారు అంటే, వేడిగా తింటే జీర్ణం త్వరగా అవుతుంది. చల్లగా ఫుడ్ తినే కన్నా కూడా వేడిగా ఫుడ్ తినడం వల్ల జీర్ణం త్వరగా అవుతుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే ఏంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి వేడివేడిగా అన్నం తినాలి అని చెప్తారు. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మనము సమయానికి తగ్గట్టుగా అవి ప్రతిసారి వేడిగా ఉండాల్సిన అంటే ఉండవు, వేడి చేసుకోవాల్సిన సందర్భం కూడా మనకు అనిపించదు కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు మనము వేడిగా తినడం మంచిది. అలాగే వంటల్ని రీహీట్ చేయడం కూడా మంచిది కాదంటారు, కానీ రీహీట్ చేయకుండా అవ్వదు. ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొద్దున్న చేసిన వంటని మధ్యాహ్నం రీహీట్ చేసుకుంటూ ఉంటాము. కానీ సాధ్యమైనంత వరకు అవెన్లో హీట్ చేయడం అనేది కాస్త తగ్గించండి, ఎందుకంటే అది ఎలక్ట్రికల్గా మనకి ఫుడ్ని వేడి చేయడం అనేది ఎంతైనా మంచిది కాదు కదండి. సో అందుకేంటి అంటే ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు మన లైఫ్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అయితే ఇక మన నూనె కూడా వేడైపోయింది కాబట్టి చేతికి ఇలా కాస్త నూనె తీసుకుందాం. కాస్త తీసుకొని
మనం తయారు చేసినటువంటి ఈ బంగాళదుంప ముద్ద ఏదైతే ఉందో అది చక్కగా ఇలా రౌండ్గా తీసుకొని ఇలా చేతికి పెట్టుకొని, ఇక తిక్కీల షేప్ మీ అందరికీ తెలిసిందే, ఈ విధంగా మనం తిక్కీలాగా చేసేసుకోవచ్చు అనమాట. చూద్దాం ఒకసారి. ఆయిల్ వేడైందేమో. ఆయిల్ వేడైంది, సరిపోతుంది. చాలా సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కడ హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి సాధ్యమైతే మూత పెట్టి మనము ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇది మరీ లావుగా చెయ్యకండి, కాస్త పలచగానే చేసుకోండి. అంటే మరీ లావుగా ఇలా కచోరీలాగా చేయనక్కర్లేదు. ఇలా అండి, సింపుల్. సో మనము ఇంట్లోనే హాయిగా ఎప్పుడైనా సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించింది అనుకోండి, ఎక్కడికో వెళ్ళి ఏ బజ్జీలు ఈ బజ్జీలు తెచ్చుకొని కడుపు పాడు చేసుకొని ఆ తర్వాత 2 రోజులు మందులు వేసుకొని ఇవన్నీ కాకుండా హాయిగా క్యాలీఫ్లవర్, బంగాళదుంప అందరం ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈసారి ఈ వంటను గుర్తుపెట్టుకొని చక్కగా ఈ సాయంత్రానికో లేకపోతే రేపటికో తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా నేను చక్కగా తిక్కీలను అటు ఇటు నూనెలో వేయించేస్తూ ఉంటాను. ఇలా నేను తిక్కీలన్నిటినీ కూడా 2 వైపులా నూనెతో ఫ్రై చేస్తూ ఉంటాను. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా తేనె సీసాకి త్వరగా చీమలు పడుతూ ఉంటాయి. అలా పట్టకుండా ఉండాలి అంటే తేనె సీసాలో ఒక 4 మిరియాల గింజలు వేసి చూడండి, చీమలు త్వరగా పట్టకుండా ఉంటాయి. మరి ఈసారి ఈ చిట్కాని ఇలా ప్రయత్నించండి. మనం క్యాలీఫ్లవర్, బంగాళదుంపల టిక్కీలు ఇలా వేసేసుకున్నాం. చక్కగా నూనెతో నేను 2 వైపులా కాల్చాను. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. చాలా బాగా అయిందండి, బాగుంది. మనకి శనగపిండి వేసాం కాబట్టి ఖచ్చితంగా మనకు రంగు వస్తుంది. అలాగే బంగాళదుంపలు వేసాం కాబట్టి కూడా రంగు వస్తుంది. ఇక అయిపోయినట్టే, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, మనం వేసింది చాలా తక్కువ నూనె అయినప్పటికీ ఇంకా నూనె అక్కడక్కడే ఉంది, తక్కువ తీసుకుంటుందండి. అండ్ కంచు పాత్రల్ని ఉపయోగించడం మీరు కూడా మొదలు పెట్టాలి. కొంచెం బరువుగా ఉంటాయి, కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది, అది అర్థం చేసుకోగలను. కానీ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీలు తయారైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, క్యాలీఫ్లవర్ తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంపలు, క్యాలీఫ్లవర్ తురుము, క్యారెట్ తురుము, శనగపిండి, కిస్మిస్, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు, కాస్త కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న తిక్కీలాగా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీ రెడీ. చూసారు కదా, క్యాలీఫ్లవర్ ఆలు తిక్కీలు ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అన్నీ పర్ఫెక్ట్గా వేసానండి. కారము, ఉప్పు, మసాలా పొళ్ళు, క్రిస్పీనెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఇంత తక్కువలో ఎక్కువలో అయితే నాకైతే ఏం అనిపించట్లేదు. చాలా చాలా బాగా చేసుకున్నాను. ఇక మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రయత్నించేయండి, సరేనా? సో మొదటి వంట అయిపోయింది కాబట్టి ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పైనాపిల్ గుజ్జు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పైనాపిల్ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. పైనాపిల్ గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, కారం, పైనాపిల్ ముక్కలు, సరిపడా ఉప్పు, కాస్త చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ గుజ్జు రెడీ.
పైనాపిల్ గొజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ముందుగా పైనాపిల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి పండు చాలా మంచిది ఆరోగ్యానికి, అది అయితే స్టాండర్డ్ స్టేట్మెంట్, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే పైనాపిల్ గురించి, ఇది మనకు డైజెషన్కి చాలా మంచిది. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అసలు బేసిక్గా మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇది ఏంటంటే డీటాక్స్. మనకి పైనాపిల్ మీరు తినండి, మీకు ఏంటి అంటే ఎక్కువగా యూరిన్ వెళ్తూ ఉంటాం, అంటే డీటాక్స్ లాగా అవుతుందన్నమాట. అందుకే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కొంతవరకు మనకు పైనాపిల్ హెల్ప్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది మనకు లివర్ని శుభ్రం చేసే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. అండ్ అంతేకాకుండా మనకు పైనాపిల్ని మనకు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు స్టమక్లో రకరకాల ఫుడ్ మనం తీసుకోవడం వల్ల పురుగులు ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళన్ని చేతులు అన్ని రకాల ప్లేసెస్లో ముట్టుకొని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి పురుగుల ఫార్మేషన్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు స్టమక్లో పురుగులు తగ్గించే విషయంలో కూడా పైనాపిల్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మన కంటి చూపుకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా పైనాపిల్. అంటే మనకు కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి కండరాలను బలపరచడానికి సూపర్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫేస్కి కూడా మంచిది, ఇందులో కూడా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి వైటమిన్ సి ఉన్న ఏదైనా సరే ఫేస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొందరికి రక్తం గడ్డగట్టుకుపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ శరీరాల్లో, మరి ఆ తత్వాన్ని తగ్గించాలి అంటే కూడా పైనాపిల్ బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి మొదలు పెట్టేద్దామా? యాక్చువల్గా పైనాపిల్ పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం అండి కదా. పైనాపిల్ అలా తింటూ ఉంటే ఆహా, ఏ పండైనా అండి నిజంగా ఫ్రూట్స్ అనేవి ఎంత మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయో రుచిపరంగా కూడా అంత బాగుంటాయి. అది అదృష్టం మనకి. కొన్ని రుచికరంగా ఉండవు కానీ ఆరోగ్యానికి మంచిది. అలా ఏంటి అంటే మనకు పళ్ళు విషయంలో చూసుకుంటే పళ్ళన్నీ కూడా చాలా రుచికరమైనవి, ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేసేవి. మరి అలా ఈ పైనాపిల్ గుజ్జు ఏంటంటే అండి, ఇది కొంచెం ఒక చిన్న లిక్విడ్ లాగా వస్తుంది కొద్దిగా. అది మనకు రైస్కి కూడా బాగుంటుంది, మీరు తిన్న దంపుడు బియ్యం దేనికైనా బాగుంటుంది, రోటీ తర్వాత చపాతీ దేంట్లోకైనా కూడా బాగుంటుంది. మీరు రోజు ఎప్పుడైనా ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట. సో ఈసారి మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మీరు రోటీస్ గనక తయారు చేస్తే గనక ఒక ఐటమ్గా పూర్తిగా దాని మీద డిపెండ్ కాకుండా ఒక కర్రీ చేసినప్పుడు ఇంకో కర్రీగా ఇది తయారు చేసి చూపించండి, చాలా ఇష్టపడతారు, తీపి ఇష్టపడేవాళ్ళు. మరి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో సాధారణంగా ఏంటి అంటే మనకు కామెర్లు జాండిస్ వచ్చే వాళ్ళకు కూడా పైనాపిల్ జ్యూస్ లాగా తయారు చేసిస్తూ ఉంటారు, ఒక సూప్ లాగా లేకపోతే బేసిక్గా పైనాపిల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే జాండిస్ లెవెల్స్ని తగ్గించే విషయంలో, వాళ్ళకి మంచి ఎనర్జీని ఇచ్చే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ బాండి పెట్టేసుకున్నాం కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం మనకు వేడెక్కిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. అయితే ఇది ప్రాసెస్ చాలా చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. మీకు 5 నిమిషాల్లో అయిపోతుంది. మీరు పైనాపిల్ తెచ్చుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ పైనాపిల్ తిన్నాక కాస్త మిగిలింది అనుకోండి, దాంతో ఏం చేస్తారు, ఇంకా పండు తిని బోరు కొట్టేస్తుంది మీకు. ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. నూనె కాస్త వేడెక్కిపోయింది కాబట్టి ఆవాలు వేసేసుకుందాము. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాం. అంటే ఇందులో మీరు కొంచెం జీలకర్ర అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ కారం కూడా వేయట్లేదండి ప్రస్తుతానికి. మీకు ఆ స్వీట్ టేస్ట్ బాగా తగ్గాలి అంటే మీరు కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా నేను పైనాపిల్ వేసేస్తున్నా. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మెత్తగా అయిపోవాలి. అండ్ ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ ఎలా అవ్వాలి అంటే ఇది గుజ్జులాగా అయిపోవాలన్నమాట. ఫాస్ట్గా మనకి ఉడికిపోతుంది కూడా, పెద్ద టైం కూడా పట్టదు. కాకపోతే బాగా దగ్గర పడాలి, దాంట్లోంచి నీరంతా బయటికి వచ్చి బాగా దగ్గర పడాలన్నమాట. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. మరి కారాలు ఉప్పులు నేను ఎక్కువగా వేయట్లేదు దీంట్లో, ఈ వంటకు మనకే, ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ని కొంచెం అలా ఎక్కువ మిస్ చేయకుండా ఉంచుతున్నాం. మీరు మామూలుగా చూడండి, పైనాపిల్ ముక్కలు కట్ చేసి పైన కాస్త మిరియాల పొడి, కొంచెం కారం, ఉప్పు వేసేస్తూ ఉంటారు. ఇంత బాగుంటుంది కదా. చాలా నల్ల ఉప్పు వేసేస్తూ ఉంటారు యాక్చువల్గా, చాలా బాగుంటుంది. అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటి అంటే ఇది మనం కాస్త ఉడికించుకొని చక్కగా కాస్త గుజ్జుగా అయిన తర్వాత కాస్త నీళ్లు పోసుకొని ఒక గ్రేవీ కర్రీ లాగా మనం తయారు చేస్తున్నాం అంతే. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది కొంచెం బాగా దగ్గర పడాలండి.
ఇందులో కాస్త చాట్ మసాలా కూడా వేసుకుందాము. కాస్త ఇది ఆల్రెడీ కొంచెం పులపులగా తీయగా ఉంటుంది అనుకోండి, దాంతో పాటు ఇంకొంచెం టేస్ట్ యాడ్ ఆన్ చేయడానికి చాట్ మసాలా వేసేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసుకుందాం దీంట్లో. ఇప్పుడు నీళ్ళల్లో ఇది బాగా మరగాలి. బాగా మరిగి కొంచెం మనకి మెత్తబడితే ఇది మనకి వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోయి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇంకా ఫైనల్గా ఏమైనా చిన్నవి ఏమైనా యాడ్ ఆన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఏం అవసరం లేదు. సో అలా చాలా సింపుల్గా తయారు చేసేయచ్చండి మన పైనాపిల్ గుజ్జు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా తమలపాకులు హై ఇన్ కాల్షియం అంటారు, ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. అలాగే గాయాలను తగ్గించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. ఎలా అంటారా, మనకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకోండి, రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే తమలపాకు రసాన్ని ఒక 2-3 చుక్కలు ఆ గాయం మీద చక్కగా వేసి రుద్దినట్టయితే ఆ గాయానికి సంబంధించి చీము పట్టకుండా ఉంటుంది. మరి ఈసారి ఈ చిట్కా మీకు అవసరమైతే ఇలా ప్రయత్నించండి. మనం పైనాపిల్, అలాగే అందులో కారము, ఉప్పు, కావాల్సిన కొంచెం చాట్ మసాలా అన్నీ కూడా వేసేసుకొని చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని బాగా మరిగిచ్చేసుకున్నాం. చూసారా, కొంచెం దగ్గర పడింది, కొంచెం మెత్తబడింది, సరిపోతుంది. ఇక మనం స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. దీన్ని మనకి ఇంకా దగ్గరగా కావాలంటే ఇట్లా పేస్ట్ లాగా ముద్దలాగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఉంటే ఏంటి అంటే మన చపాతీలకు అది తినడానికి బాగుంటుంది. అది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మా ప్లేట్ కూడా ఎంత అందంగా ఉంది చూసారా, ఇక్కడ చక్కగా ఉంది. చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. మనకు ప్లేట్ కూడా చూస్తే ఎంత అందంగా ఉందో, మంచిగా చక్కగా ఒక పైనాపిల్ స్టాండ్ అనమాట. సో దాంట్లో అన్ని పైనాపిల్ ముక్కలే ఉన్నాయి. ఇలా చక్కగా టేస్టీగా కారంగా తీయగా మన పైనాపిల్ గుజ్జు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పైనాపిల్ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. పైనాపిల్ గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, కారం, పైనాపిల్ ముక్కలు, సరిపడా ఉప్పు, కాస్త చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ గుజ్జు రెడీ. సో ఇలా చక్కగా అందంగా మా ప్లేట్ కూడా రెడీ అయిపోయింది, మన వంట కూడా రెడీ అయిపోయింది. అంటే ఈ పైనాపిల్ ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇది మంచి ఒక గార్డెన్ లాగా అనిపిస్తోంది ఈ క్యారెట్, ఈ టొమాటో ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా రుచి చూసేస్తాను, ఎలా ఉందో మీ అందరికీ చెప్పేస్తాను. ఆహా, కారంగా ఉందండి. కారము, ఒక చిరు పులుపు, ఒక చిరు తీపి, ఇవన్నీ ఉన్నాయి. ఉగాది పచ్చడిలాగా అనమాట. కొంచెం ఉప్పు టేస్ట్ అన్నీ కలిసిపోయి ఉన్నాయి. మధ్య మధ్యలో చాట్ మసాలా టేస్ట్. నిజంగా అండి చాలా కొత్తగా ఉంది. అంటే మీకు ఇది చూడడానికి ఏంటి, దాంతో ఎలా చేస్తాము, ఎలా ఉంటుందో ఏంటో అన్న సందేహం రావచ్చు. కానీ వన్స్ మీరు చేస్తే ఓహో చాలా బాగుంది, మృదుల చాలా మంచి వంట పరిచయం చేస్తుందని ఖచ్చితంగా చెప్తారు. మరి చూసారు కదా, మరి ఇవాళ మన అమృతం కార్యక్రమంలో నేను తయారు చేసిన తిక్కీలు అలాగే పైనాపిల్ గుజ్జు రెండూ కూడా చాలా సరికొత్తగా ఉన్నాయి, ఆరోగ్యకరం కూడా, అలాగే చాలా రుచికరంగా ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రయత్నించండి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.